సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన బిజీగా కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. దావోస్లో 3 రోజుల పర్యటిస్తున్న సీఎం బృందం భారతీయ కంపెనీల చైర్మన్లతో భేటీ అయింది. వీరిలో టాటా, అదానీ, జేఎస్డబ్ల్యూ తదితర కంపెనీల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా తొలుత టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై టాటా ప్రతినిధులతో చర్చించారు. అనంతరం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్తో రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. తెలంగాణలో 12,400 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్ 4 ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్తోను కూడా సమావేశమయ్యారు. VRLDC ప్రతినిధులతో చర్చించారు. DM బృందం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్. ఆనంద్, ఏదైతే ప్రపంచ ఆర్థిక వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్తో పాటు మొత్తం 8 మంది సభ్యుల బృందం తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నారు. అయితే ఇప్పటికే 3వ రోజు పర్యటన దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆయా దేశాల అధ్యక్షులతో పాటు ఇతర సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీతో భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణకు 12,400 కోట్లు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వాళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళు ఒప్పుకున్నట్టు సీఎంఓ కార్యాలయ వర్గాలు మీడియాకు నోటు కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా 3-4 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఒప్పుకున్నారు. అయితే ఇప్పటికే జనవరి 3వ తేదీన తెలంగాణలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన శాంతి కుమార్తో కూడా గౌతమ్ అదానీ కుమారుడు, పెద్ద కుమారుడు కిరణ్ అదానీ, అదేవిధంగా ఎయిర్ స్పేస్ CEO శశి వంశీ వీళ్ళందరూ కూడా వచ్చి జనవరి 3న సచివాలయంలో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కూడా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సానుకూలత వాతావరణం ఏంటి, ఇప్పటికే స్థాపించిన కంపెనీల పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజాగా దావోస్లో ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా పలు కంపెనీలు ఇప్పటికే టాటాస్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి ముఖ్యంగా అదానీ గ్రూప్తో ప్రత్యేకంగా చర్చించారు. మొత్తం 12,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళు ఇప్పటికే ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అందులో ఒకటి గ్రీన్ ఎనర్జీ సంబంధించింది 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్ 5,000 కోట్లు, అదేవిధంగా అంబుజా సిమెంట్ లిమిటెడ్ సంబంధించిన 60 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ 1,400 కోట్లు, అదేవిధంగా కనెక్స్ డిఫెన్స్ చందనవల్లిలో పెట్టేందుకు 100 మెగావాట్ల సామర్థ్యంతో 5,000 కోట్లు, అదేవిధంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డ్రోన్ సిస్టమ్స్ సంబంధించిన క్షిపణి అభివృద్ధి మరియు తయారీ ఇది 5,000 కోట్లు, మొత్తం కూడా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు అదానీ గ్రూపు వస్తుంది. ఇంకా దీంతో పాటు పలు పారిశ్రామికవేత్తలతో వివిధ ప్రపంచవ్యాప్త కంపెనీలతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం భేటీ అవుతున్నారు. ఈ విధంగా తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయ వర్గాలు చెప్పడం, దాన్ని మంత్రి శ్రీధర్ బాబు కూడా ధృవీకరించి మీడియాకు కూడా వివరించడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఆర్థిక సదస్సు సంబంధించిన విషయాల్లో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృందం పర్యటించడం చాలా గొప్ప పరిణామం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, JP నడ్డా లాంటి ప్రముఖులను కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన విధుల విషయంలో కూడా అనేక సంస్థలకు సంబంధించిన అనేక రంగాలకు సంబంధించిన నిధుల విషయంలో కూడా సానుకూలంగా స్పందించారని చెప్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ అదానీ గ్రూప్ సంస్థలతో ఇలాంటి సమావేశాలు జరగడం చాలా సంతోషకరం అని చెప్పి సీఎం కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఆనంద్. గ్రేట్, థ్యాంక్ యూ రామ్.